పొరపాటున కూడా 3 పంటను జ్యూస్ చేసుకొని తాగద్దంటున్నారు న్యూట్రిషనిస్ట్. షుగర్ పెరగడమే కాకుండా లివర్ కొవ్వు పడుతుందట. పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే నిపుణులు పండ్లు, కూరగాయల్ని తినమని సలహా ఇస్తారు. అయితే చాలా మంది వాటిని జ్యూస్ రూపంలో తీసుకుంటారు. ఇలా జ్యూస్ చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శిల్ప అరోరా చెప్పారు. ఆమె ప్రకారం ఓ 3 రకాల పండ్లను పొరపాటున కూడా జ్యూస్ రూపంలో తీసుకోకూడదు. అలా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు ఫ్యాటీ లివర్ ముప్పు ఉంటుందని చెప్పారు. ఇంతకీ ఆ జ్యూస్లు ఏంటంటే, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ఏది పడితే అది తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతారు. ఇక తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది పండ్లు లేదంటే కూరగాయల్ని జ్యూస్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ జ్యూస్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని భావిస్తున్నారు. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు డాక్టర్ శిల్ప అరోరా. జ్యూస్ చేసుకోవడం వల్ల వాటి పోషక విలువలు తగ్గుతాయని, ఫైబర్ వంటి ముఖ్యమైన అంశాలను తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుదల, పీసీఓడి మంటలు, ఇన్సులిన్ నిరోధకత, లివర్ కి కొవ్వు పడుతుందని న్యూట్రిషనిస్ట్ శిల్ప అరోరా చెబుతున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక వీడియోను పంచుకున్నారు. ఆమె ప్రకారం జ్యూస్ రూపంలో ఎప్పుడు తీసుకోకూడదని, పండ్లు, కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శిల్ప అరోరా ఏం చెబుతున్నారంటే, న్యూట్రిషనిస్ట్ శిల్ప అరోరా ప్రకారం పండ్లను జ్యూస్ రూపంలో తీసుకోకూడదు. ఎందుకంటే జ్యూస్ చేసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ తగ్గుతుంది. ఫైబర్ శరీరానికి ఎంతో ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను సమతుల్యం చేయడంలో, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారించాలంటే తగినంత ఫైబర్ అవసరం. జ్యూస్ల రూపంలో పండ్లు తీసుకోవడం వల్ల ఈ ఫైబర్ తగ్గుతుంది. దీంతో చక్కెర లెవెల్స్ అదుపు తప్పుతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫైబర్ కంటెంట్ ప్రయోజనం పొందాలంటే మొత్తం పండ్లను తినాలంటున్నారు శిల్ప అరోరా. జ్యూస్ రూపంలో తీసుకోకూడదని ఆమె చెప్పిన పండ్లు, కూరగాయలేంటో చూద్దాం. ఆరెంజ్ జ్యూస్. నారింజ పళ్ళలో ఎన్నో పోషకాలు ఉంటాయి. నారింజ పళ్ళలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్లు కడుపును శుభ్రంగా ఉంచుతాయి, జీర్ణక్రియ పెంచుతాయి. అయితే న్యూట్రిషనిస్ట్ శిల్ప అరోరా ప్రకారం వాటిని జ్యూస్ రూపంలో తీసుకోకూడదు. మొత్తం పండ్ల రూపంలో తినాలి. నారింజ జ్యూస్ లో అధిక మొత్తంలో క్యాలరీలు, సాంద్రీకృత సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. అంతేకాకుండా ఆరెంజ్ జ్యూస్ లో మొత్తం పండ్లలో కనిపించే ఫైబర్స్ కూడా ఉండవు. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా పెరుగుతుంది.